హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనందరం చాట్ జీపీటీని ఆన్ ఎ డైలీ బేసిస్ చాలా వాడుతూ ఉంటాం. ఈ మధ్య మనం గూగుల్ సెర్చ్ కంటే కూడా ఎక్కువ చాట్ జీపీటీని అడుగుతున్నాం. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకు చాట్ జీపీటీ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఏఐ అసిస్టెంట్స్లో. బట్ చాలా మందికి వాటి గురించి తెలియదు. సో నేను ఈ వీడియోలో ఆ అదర్ ఆప్షన్స్ గురించి చెప్తాను. నేను ఈ వీడియోలో చెప్పే ఏఐ అసిస్టెంట్స్లో ఆల్రెడీ మీకు ఒక 2 to 3 తెలుసు అనుకుంటున్నాను. ఏవైతే మీకు అట్లా తెలుసు అని నాకు అనిపించిందో నేను అవి వీడియో ఎండింగ్లో లిస్ట్ చేస్తున్నా. వాటి గురించి చెప్తా, బట్ ఆ వీడియో ఎండింగ్లో వస్తాయి. సో ఏవైతే మీరు ఇప్పటి వరకు వినుండరో లేదా ఇప్పటి వరకు అసలు ఎక్స్ప్లోర్ కూడా చేసి ఉండరో అనిపించినవి మాత్రం నేను వీడియో బిగినింగ్ లో పెడుతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చి క్లాడ్ ఏఐ బై ఆంథ్రోపిక్ కంపెనీ. ఇది కోడింగ్ రిలేటెడ్ టాస్క్లో, డెవలప్మెంట్ రిలేటెడ్, ప్రోగ్రామింగ్ వీటిలో ది బెస్ట్ అని నేను చెప్తా. నాట్ ఓన్లీ మీ, మెనీ అదర్ డెవలపర్స్ దే క్లెయిమ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఇంకా అదర్ ఏఐ అసిస్టెంట్స్ దే ఆర్ ఆల్సో గెటింగ్ బెటర్. బట్ స్టార్టింగ్ మాత్రం అసలు ఇది ఏంట్రా ఇంత బాగుంది అనే పేరు తెచ్చుకుంది మాత్రం క్లాడే ఆఫ్టర్ ఓపెన్ ఏఐ తర్వాత వచ్చిన వాటిలలో. అండ్ నేను ఓన్లీ ప్రోగ్రామింగ్, కోడింగ్, డెవలప్మెంట్ అంటున్నా అని చెప్పి నార్మల్ యూజర్స్కి ఇది పనికిరాదని కాదు. మీరు దాన్ని కూడా వాడచ్చు. జస్ట్ గో అండ్ ఆస్క్ ఎనీథింగ్ దట్ యు వాంట్. ఒక చిన్న టాపిక్ అయినా దేని గురించి అన్నా మీరు తెలుసుకోవాలన్నా కూడా, లైక్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ మీరు ఎలా వాడతారో సేమ్ అట్లనే దీన్ని కూడా వాడండి. అండ్ ఈ క్లాడ్ ఏఐ దీని ఇంటర్ఫేస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వింటేజ్గా. ఇది ఇంకా లాంగ్ మెమరీని హోల్డ్ చేస్తుంది. ఒక పర్టికులర్ టాపిక్ పైన మీరు ఇఫ్ యూ కీప్ ఆన్ గోయింగ్ త్రూ ద కన్వర్సేషన్, మీకు యాజ్ యూ గో ఫర్దర్ మీకు అది ఇంకా బెటర్ ఆన్సర్స్ని, బెటర్ సొల్యూషన్స్ని ఇస్తుంది. కాంటెక్స్ని చాలా ఎక్కువ హోల్డ్ చేస్తుంది. సో అది దీనికి ఒక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చి పర్ప్లెక్సిటీ ఏఐ. ఇది మెయిన్లీ ఏంటంటే రియల్ టైమ్ వెబ్ సెర్చ్ మీద బేస్ అయి ఉంటుంది. అన్లైక్ ఎనీ అదర్ ఏఐ మోడల్, మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ షూర్ దట్ మీకు అది రైట్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అని. ఓన్లీ దెన్ ఇట్ ప్రొసీడ్స్. మీకు ప్రతి దానికి అదొక సోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. వెదర్ ఇట్ కుడ్ బి ఎనీ ఆర్టికల్, న్యూస్, యూట్యూబ్ వీడియో, ఎనీథింగ్. ఆఫ్ కోర్స్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ కూడా చేస్తుంది. బట్ దిస్ విల్ డూ మచ్ బెటర్ ఇన్ దట్ టర్మ్స్. మీకు రీసెర్చింగ్కి రిలేటెడ్ ఆర్ ఏదైనా టాపిక్లో మీరు ఇన్ డెప్త్ తెలుసుకోవాలన్నా కూడా మీకు పర్ప్లెక్సిటీ చాలా హెల్ప్ అవుతుంది. మీరు అందులో డీప్ థింకింగ్, దానిలో అది ఇచ్చే వేరే ఆప్షన్స్ని మీరు ఫ్రీ ప్లాన్ అయినా కూడా, ఫ్రీ ప్లాన్లో కూడా మీకు ఏ అసిస్టెంట్స్ చాలా ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇస్తున్నాయి. జస్ట్ గో అండ్ ట్రై దెమ్. మీకు అర్థమవుతుంది హౌ బెటర్ ఇట్ ఈస్ ఇన్ పర్టికులర్ ఏరియాస్. థర్డ్ వన్ వచ్చి మిస్ట్రల్ ఏఐ. లిటరలీ నేను దీనికి ఒక చిన్న టాస్క్ ఇచ్చిన. ఒక యుఎస్లో ఉండే అన్ని యూనివర్సిటీస్ని A to Z, లైక్ ఏలో ఒక ఈవెన్ 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, అట్లా A నుంచి Z వరకు అన్ని యూనివర్సిటీస్ని ఒక వెబ్సైట్ నుంచి మొత్తం నేను లిటరలీ కంప్లీట్గా కాపీ చేసి దీనికి ఇచ్చిన. అందులో చాలా స్క్రాప్ కూడా ఉంటుంది, ఇంకా ఎక్సెట్రా అన్వాంటెడ్ డేటా. ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, నాకు ఓన్లీ యూనివర్సిటీ నేమ్స్ని లిస్ట్ అవుట్ చేసి నాకు ఇవ్వని చెప్పిన. అండ్ ఇట్ కంప్లీట్లీ కన్సిస్టెంట్లీ వర్క్ ఫర్ 30 seconds కంటే ఎక్కువ వితౌట్ బ్రేకింగ్. అది అట్లనే వర్క్ చేసింది. అండ్ దెన్ నాకు ఆన్సర్ ఇచ్చింది. అందులో కూడా ఒక్క యూనివర్సిటీ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చింది. ఇది ఎంత పెద్ద లాంగ్ టాస్క్ అయినా కూడా మిగతా ఏ అసిస్టెంట్స్ లాగా మధ్యలో బ్రేక్ అవ్వడం అట్లాంటిది ఉండదు. కంటిన్యూగా ఇట్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. అండ్ దెన్ అది ఫినిష్ అయిన తర్వాతనే అది ఆగిపోతుంది. ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు అది బ్రేక్ అవ్వడం మధ్యలో అట్లా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ రియలీ బెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డీప్సీక్ ఏఐ. ఇది మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నా. దిస్ ఈస్ ఫ్రమ్ చైనా. మీ చైనా నుంచి కదా అని చెప్పి వాడద్దని నేను చెప్పాను. ఇది బెటర్గా పర్ఫామ్ చేయదని కూడా కాదు. దిస్ పర్ఫార్మ్స్ రియలీ బెటర్. అట్లీస్ట్ ఇట్ గెట్స్ ద వర్క్ డన్. మీకు ఫ్రీలో ఇది ప్రొవైడ్ చేసే అంత కాంటెక్స్ట్ ఏది ప్రొవైడ్ చేయదు. ఇఫ్ యూఆర్ ప్రోగ్రామర్, డెవలపర్ లేదా నార్మల్ హోంవర్క్, అసైన్మెంట్స్, ఏ టాస్క్ దేనికైనా కూడా యూ కెన్ యూజ్ ఇట్. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. దిస్ రియలీ పర్ఫార్మ్స్ గుడ్, ఈవెన్ యాజ్ బెటర్ యాజ్ చాట్ జీపీటీ. అండ్ ఇఫ్ యు ఆర్ సమ్వన్, మీరు లైక్ ఏదైనా ఎక్కువ సెన్సిటివ్ డేటాతో డీల్ చేయడం, ఎక్కువ గవర్నమెంట్లో ఇన్సైడర్ వర్క్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లాంటివి అయితే మాత్రం అంత ప్రాబ్లం ఏం లేకపోయినా కూడా ఐ వుడ్ జస్ట్ సజెస్ట్ యూ టు నాట్ యూజ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చి గూగుల్ జెమినై. ఇది స్టార్టింగ్ లో దీన్ని జనాలు చాలా మాక్ చేశారు. ఎప్పటి నుంచో ఉన్న లీడింగ్ కంపెనీ గూగుల్ ఏంది, అసలు ఈ జెమినై ఏంది, అంత ఇట్లుంది, అది ఇది అని చాలా మంది అన్నారు. బట్ గూగుల్ కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్ జెమినై అండ్ నౌ ఇప్పుడు జెమినై ఈజ్ రియలీ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అండ్ మీరు ఇందులో జెమినై 2.5 ఫ్లాష్ మోడల్ ట్రై చేయండి. దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్. అండ్ కోడింగ్ రిలేటెడ్ టాస్క్, ఎనీథింగ్, నార్మల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా చాలా ఏ మోడల్స్ ఉన్నాయి జెమినై వాళ్ళవి. ఇప్పుడు జెమినై ఈజ్ రిలేటివ్లీ పర్ఫార్మింగ్ వెరీ బెటర్. అన్నిట్లో కూడా మళ్ళీ ఇది టాప్లోకి వస్తుంది జెమినై మోడల్స్ కూడా. నేను ఇప్పటివరకు గూగుల్లో ఇమేజ్ జనరేషన్ ఇప్పటివరకు అసలు యూజ్ చేయలే. బట్ ఒకసారి చేద్దామని ఈ వీడియో చేసేటప్పుడు నేను జస్ట్ నా నేమ్ ఇచ్చి దీన్ని ఒక హిప్ హాప్, లైక్ ఒక పాపీ ఆర్ట్ స్టైల్లో చేయమని చెప్పిన. అసలు అది సూపర్ వర్క్ చేసింది. నాకు తెలియదు అది ఇమేజ్ జనరేషన్లో ఇంత బాగా వర్క్ చేస్తుందని. ఈ అన్ని ఆప్షన్స్ని కూడా ఒకసారి అన్నిటికీ గివ్ ఇట్ ఎ ట్రై.
మీకు అర్థమైతది అసలు ఒక్కో దానికి డిఫరెన్స్ ఏంది, ఏది బాగా వర్క్ అయితుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి గ్రాక్ AI. ఇది మనకు తెలిసిందే, ట్విట్టర్ లో ఎంత రచ్చ రచ్చ అయిందో. వెరీ సర్కాస్టిక్ ఇంకా రోస్టింగ్ కైండ్ ఆఫ్ రిప్లైస్ ఇవ్వడం. ట్విట్టర్ లో అట్లా ఫన్నీ సైడ్ కి అలా వాడుతున్నారు కానీ చాలా మందికి తెలియదు గార్క్ ఈజ్ ఆల్సో వెరీ బెటర్ ఎట్ రీజనింగ్. నేను మీకు వీటన్నిటికీ లింక్స్ ప్రొవైడ్ చేస్తా, దీనికి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా. దీనిలోకి వెళ్ళండి అండ్ ఏమైనా మీరు టాపిక్ గురించి డీప్ గా తెలుసుకోవాలనుకున్నా, రీసెర్చ్ చేయాలనుకున్నా కూడా దీన్ని కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ ద AI అసిస్టెంట్స్ దట్ ఐ మెన్షన్ హియర్ ఆల్సో హ్యావ్ అ మొబైల్ యాప్. మీరు ప్లే స్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వాటికి కూడా కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్ లో. సో అది వీడియో. ఒకవేళ నేనేమన్నా ఇంకా బెటర్ AI అసిస్టెంట్స్ ఏమైనా ఉండి నేను ఒకవేళ అవి మిస్ అయితే డూ కమెంట్. అండ్ ఆల్సో నేను లిస్ట్ చేసిన వీటన్ని AI అసిస్టెంట్స్ ని మీరు వెళ్ళి ట్రై చేయండి. వెదర్ ఇఫ్ యూఆర్ ఏ ప్రోగ్రామర్, డెవలపర్, ఒకవేళ నార్మల్ క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, ఏమైనా నేర్చుకోవాలనుకున్నా, ఇమేజ్ జనరేషన్, ఎనీథింగ్, జస్ట్ గో అండ్ ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ AI అసిస్టెంట్. ఇఫ్ యు ఆర్ రియలీ a student, do consider subscribing because I believe నేను mostly students కి ఎక్కువ బెనిఫిట్ చేయగలుగుతా from my content. So yeah, see you in the next one. Bye.